హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ట్రీట్మెంట్లో ఏమి ఇస్తాం దాని గురించి వివరిస్తాను. సాధారణంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసిడి అనే వ్యాధిని ఒక వ్యక్తిలో నిర్ధారించినట్లయితే ముఖ్యంగా దాని తీవ్రత తెలుసుకోవడానికి రేటింగ్ స్కేల్స్ అనేది అప్లై చేయటం జరుగుతుంది. అందులో రేటింగ్ స్కేల్స్ అప్లై చేసిన తర్వాత తీవ్రత మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా దాన్ని బట్టి మందుల కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రీట్మెంట్లో భాగంగా మనకి కౌన్సిలింగ్ కానీ, మందులు కానీ, న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. మందుల్లో ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాంటీ డిప్రెసెంట్స్లో మనకి ఎస్ఎస్ఆర్ఐస్, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. అవి బాగా పనిచేస్తాయి. దీంతో పాటు యాంటీసైకోటిక్స్ కొద్ది మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులు ఇచ్చిన తర్వాత పేషెంట్లో కొంత మార్పు రావడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఒక్కోసారి మనకి ఓసిడి జబ్బులో మనకి వేరే ఇబ్బందులతో పోలిస్తే, మానసిక సమస్యలతో పోలిస్తే కొంచెం డోసులు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది పరిస్థితి బట్టి. దాంతోపాటు కౌన్సిలింగ్లో భాగంగా ముఖ్యంగా మనకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది సైకాలజిస్ట్ పర్యవేక్షణలో ఇవ్వడం జరుగుతుంది. అవి సెషన్ల వారీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మందులు, కౌన్సిలింగ్ ముఖ్యంగా ఈ ఓసిడిలో ఉపయోగపడుతుంది. యూజువల్గా ఏంటంటే మైల్డ్గా ఉన్న సమస్యలు కౌన్సిలింగ్తో క్లియర్ అవ్వటం జరుగుతుంది. మోడరేట్, సివియర్గా ఉన్న సమస్యలు ఏమవుతుందంటే మందులు ప్లస్ కౌన్సిలింగ్ రెండు ఉపయోగపడుతుంది. దీంతో పాటు న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్స్లో మనకి ఆర్టీఎంఎస్, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనే ఇవి బాగా ఉపయోగపడతాయి. అది కూడా చెప్పినన్ని సెషన్స్ తీసుకున్నట్లయితే ఈ ఓసిడి నుంచి బయటపడడం జరుగుతుంది. ఈసీటీ కరెంట్ ట్రీట్మెంట్ ఓసిడిలో ఎప్పుడు అవసరం అవుతుందంటే ముఖ్యంగా ఓన్లీ ఓసిడికి ఈసీటీ ఉపయోగపడదు. ఓసిడితో పాటు తీవ్రమైన కుంగుబాటు కానీ లేదా ఆత్మహత్య తలంపులు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ ఈసీటీ అనేది ఉపయోగపడుతుంది. సో మందులు డాక్టర్ చెప్పినట్టుగా వాడినట్లయితే ఈ ఓసిడి నుంచి లక్షణాల నుంచి బయటపడడం జరుగుతుంది. వాళ్ళు రోజువారీ పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి కొంతమంది ఏంటంటే మందులు వాడినాక మార్పు వచ్చినట్లయితే మందులు మధ్యలో ఆపేయటం, లేదా మందుల వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మందులు నాకు పడలేదు, నాకు పనిచేయలేదని చెప్పేసి ఆపడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే తాత్కాలికంగా ఏదైనా వచ్చిన మార్పు కూడా మందులు ఆపేయటం వల్ల మళ్ళీ తర్వాత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ సూచన మేరకు వాడటం, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు మీ పరిస్థితి తగ్గట్టుగా డోసులు మార్పులు కానీ, మందులు మార్చడం కానీ జరుగుతుంది. సాధారణంగా ఈ ఓసిడి అనే సమస్య మందులతో, కౌన్సిలింగ్తో ఒక 50-70% నయం అవుతుంది. ఒక 20-30% మందిలో ఏంటంటే కొన్ని రకాల ఇబ్బందులు ఉండొచ్చు. మందులు వాడినా కానీ, కౌన్సిలింగ్తో కూడా కొంతమందికి 20-30% మందికి ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం మందికి మందులు, కౌన్సిలింగ్తో ఈ ఇబ్బంది నుంచి బయటపడటం జరగచ్చు.